హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ టాక్ మండేస్. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అవ్వడం కరెక్టా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ కంటెంట్లోకి వెళ్తే, నేను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్స్ తోటి చాట్ చేస్తుంటానండి. ఇంకా మరీ అవసరమైతే నేను వచ్చేసి వాళ్ళతోటి ఇన్స్టా కాల్లో మాట్లాడుతుంటాను అనమాట. అంతేగాని నేనైతే వాళ్ళ దగ్గర ఏంటంటే రూపాయి కూడా ఛార్జ్ చేయను, జస్ట్ ఏంటంటే ఫ్రీగా హెల్ప్ చేస్తున్నాను అంతే మన సబ్స్క్రైబర్స్కి. సో ఇప్పుడు వచ్చేసి మనం చూస్తే నాతోటి వచ్చేసి కొందరు నన్ను అడిగారన్నమాట, అన్న ఇట్టా 3 lakhs పే చేస్తే జాబ్ ఇప్పిస్తా ఉంటున్నారు, 2 lakhs పే చేస్తే జాబ్ ఇప్పిస్తున్నాం అంటున్నారు, కొందరు 3.5 అడుగుతున్నారు. సో అది వెళ్ళటం కరెక్టా కాదా అని అడుగుతున్నారు అనమాట. సో నేనైతే ఇక్కడ ఒక సజెషన్ అయితే ఇస్తానమాట. సో మీరు కనుక టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ అయ్యండి, అంటే టెక్నికల్గా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటే, అంటే మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, అటెండ్ అయ్యారు, వాళ్ళు చెప్పింది చెప్పినట్టు కనుక మీరు పక్కాగా నేర్చుకుంటా, ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అవుతా పక్కాగా నేర్చుకుంటా ఉన్నారంటే, నా సజెషన్ అయితే మీరైతే మనీ పే చేసి వెళ్ళవద్దు. ఎందుకంటే మీరు వచ్చేసి నేర్చుకుంటున్నారు, ఇక్కడ మీరేం బ్లైండ్గా వెళ్ళటం, గుడ్డిగా అసలు ఏమి తెలియకుండా మీరు వెళ్ళటల్లా. ఇక్కడ మీకు ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఏంటంటే, కాకపోతే ఒక 2-3 months డిలే అయినా కూడా ఏంటంటే మీకు గ్యారంటీగా జాబ్ కొట్టుకోగలరు. కానీ ఏంటంటే ఆ కొట్టుకునే నమ్మకం మీకు ఉన్నప్పుడు మీరు అనవసరంగా 3 lakhs కట్టి వెళ్ళటం అనేది ఫులిష్ అండి. ఇప్పుడు మీరు 3 lakhs కట్టి వెళ్తే ఆ 3 lakhs మీకు లాసు. ఒకవేళ మీకు ఏమైనా అయిందంటే ఆ 3 lakhs లాక్ ప్లస్ ఏంటంటే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే 3 lakhs పెట్టి మీరు జాబ్లో జాయిన్ అయ్యారంటే ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం పోయిద్ది అనమాట. అరే నేను డబ్బులు కట్టి జాయిన్ అయిపోయాను, సో ఆ మేనేజర్ గారు ఏమంటాడు, వీళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో, సో ఈ టెన్షన్ అంతా ఉండిద్ది. అలా కాకుండా మీరంతటి మీరు కనుక పక్కాగా కొట్టుకున్నారంటే ఆ కాన్ఫిడెన్స్ వేరుండిద్దండి, మీరు ఈజీగా జాబ్లో సెటిల్ అవుతారనమాట. అలా కాకుండా ఎవరికి ఇది సెట్ అయిద్దంటే ఆ డబ్బులు కట్టి జాయిన్ అవుతుంటారు కదా, సో అలాంటిది ఎవరికంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ 2 categories ఉన్నాయండి. ఒకరికి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పాపం సబ్జెక్ట్ ఉండిద్ది, అంటే నేర్చుకుంటారు, చేస్తారు, కష్టపడతారు. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ వీక్ అయిపోయి సరిగా మాట్లాడలేక, ఇంటర్వ్యూస్లో ఏంటంటే వీక్గా ఉండి ఇంటర్వ్యూస్ క్లియర్ అవ్వలేక ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది సెట్ అయిద్దండి. అంటే వాళ్ళకు కూడా ఏంటంటే నా సజెషన్ అయితే 3 lakhs 3.5 lakhs అయితే నేను కూడా వాళ్ళకు కూడా రికమెండ్ చేయను. మీకు ఏంటంటే ఒక 1 lakh అలా అయితే, అంటే మీరు పెట్టిన పెట్టుబడి వితిన్ 1 or 2 monthsలో మీకు వచ్చే పని అయితే మీరు వెళ్ళి జాయిన్ అండి. అదేంటంటే వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ చేపిస్తే ఆఫర్ లెటర్ వస్తే, అంతేగాని మీరు వచ్చేసి ఆ 3 lakhs పెట్టి జాయిన్ అవ్వడం నేనైతే రికమెండ్ చేయనండి. ఎందుకంటే మీకు వచ్చేసి ఆల్రెడీ మీరు సబ్జెక్ట్ ఉంది, బట్ ఏంటంటే మీకు ఏంటంటే కొన్ని కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండి మీ దరిద్రం బాగలేక, సో ఏంటంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా ఇంటర్వ్యూస్ క్లియర్ అవ్వకపోతే, మీరు ఏంటంటే మామూలుగా ఏంటంటే ప్రిపేర్ అవుతున్నారు, బట్ ఎంత ట్రై చేసినా మీకు ఇంటర్వ్యూస్ క్లియర్ అవ్వలేనప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే నేనైతే కొంచెం రికమెండ్ చేయగలను, బట్ 100% అయితే వాళ్ళకు కూడా నేను రికమెండ్ చేయను అనమాట. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే మనకి డబ్బులు కట్టి జాయిన్ అనేది ఫూలిష్ అండి. అది టెక్నాలజీ సబ్జెక్ట్ నేర్చుకున్నోడైనా నేర్చుకోపోయినైనా సరే, ఎలా అయినా సరే. ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి అసలు ఏమీ రాదనమాట, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ జాబ్. వాళ్ళు వస్తారు, అన్న నేను ఎంతైనా కడతానన్న, 3 లక్షలు అన్న 3.5 లక్షలు నేను కడతానన్నా, నాకు ఫస్ట్ జాబ్ కావాలంటాడు. సో వీడు ఏంటంటే 3.5 లక్షలు కట్టి వెళ్ళి జాబ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత వీడి వర్క్ ఎవడు చేస్తాడు? మీరు సింపుల్గా ఆలోచించండి. వీడు జాబ్లో 3-4 లక్షలు పెట్టి కట్టేసి అది ఎవడు పంచుకుంటాడు? కన్సల్టెన్సీ వాళ్ళు, మిగతా వాళ్ళు పనిచేసుకుంటారు. వీడు వచ్చేసి జాబ్లో జాయిన్ అయిపోతాడు. జాబ్లో అయిపోయిన తర్వాత మేనేజర్ వచ్చేసి లేదంటే వాళ్ళ లీడ్ వచ్చేసి వాడికి వర్క్ అసైన్ చేస్తాడు. ఆ వర్క్ ఎవరు చేయాలి? వీడికి ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఏంటంటే ఈజీగా చిక్కేస్తాడనమాట. చిక్కినప్పుడు ఏముంది, జాబ్లో నుంచి తీసేస్తారు. అంటే వీడికి ఏంటంటే ఈ 3 లక్షలు వాడికి లాసు. సో అక్కడ మీరు ఆలోచిస్తే ఏంటంటే ఇదేంటంటే కొందరు ఏంటంటే ఏమి ఆలోచించకుండా నాకు ఫస్ట్ ఏదో జాబ్ కావాలి, నేను ఎంతైనా డబ్బులు కట్టేస్తాను అంటారన్నమాట. వీళ్ళు ఏంటంటే జాయిన్ అయిన తర్వాత కూడా ఎక్కువ నెలలు వీళ్ళు సర్వే అవ్వలేరు. వీళ్ళకి ఏంటంటే జాబ్ వచ్చింది కానీ ఎక్కువ నెలలు సర్వే అవ్వలేరు అనమాట. మ్యాక్సిమం అయితే ఒక 3 months 4 months, వీళ్ళ అదృష్టం బాగుంటుందంటే ఒక 6-7 months సర్వే అవుతారనమాట. ఇంకా వీళ్ళకి అదృష్టం అంటే కొందరు ఏంటంటే ఒక 1 year 2 years సర్వే అవుతారు. అంతేగాని నేర్చుకోకుండా మీరు ఎట్ట సర్వే అవుతారండి? మీరు నేర్చుకుంటేనే మీరు సర్వే అవుతారనమాట. సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా మనం వినము, డైరెక్ట్గా వెళ్ళేసి కట్టేసి జాయిన్ అయిపోతారు. ఇంకా తర్వాత ఏంటంటే వాళ్ళ అదృష్టం బాగుంటే సెట్ అవుతారు, లేదంటే ఇంకా వాళ్ళ ఆ డబ్బులు పోగొట్టుకొని బయటకు వచ్చేస్తారు అనమాట. నన్ను అయితే చాలామంది అడుగుతున్నారండి ఇటు 3 lakhs 3.5 2 lakhs అని. సో నేనైతే అసలు వీళ్ళకి అది అయితే నేను రికమెండ్ చేయనండి. మీరైతే అసలు దయచేసి అటువంటి జోలికి వెళ్ళదు, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు అనమాట. గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మీకు గ్యారంటీగా జాబ్ వచ్చింది. జాబ్ రాకుండా అయితే పాదు. కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి ఇండియాలో, గ్యారంటీ మీకు ఏంటంటే ఏదో ఒక కంపెనీలో గ్యారంటీగా వచ్చింది. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి, ప్రిపేర్ అవ్వండి, రాకపోతే అప్పుడు అడగండి. అంతేగాని ఏంటంటే 3 lakhs 4 lakhs కట్టి మటుకు జాయిన్ అవుద్దండి. థ్యాంక్ యూ.